నమస్తే, వెల్కమ్ టు AP23 న్యూస్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోనే అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభలోనే వివిధ పార్టీ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2 దశల్లో జరగనున్నాయి. జనవరి 28న తొలి దశ ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. తమిళనాడులోనే మహిళలకు రక్షణ లేదు. మోదీ వ్యాఖ్యలకు స్టాలిన్ ప్రతిస్పందన. తంజావూరులో జరిగిన DMK మహిళా సదస్సులో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్న ప్రధాని వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం తమిళనాడేనని, చెన్నై, కోయంబత్తూరు నగరాలు సేఫ్ సిటీల జాబితాలో ఉన్నాయని తెలిపారు. మణిపూర్ బిల్కిస్ బానో ఘటనను ప్రస్తావిస్తూ మహిళల భద్రతపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ అడ్డుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. గుంటూరు జిల్లా ఉండవల్లో తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు RTGS పై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలో కృత్రిమ మేధ AIను ఉపయోగించి ప్రజా సమస్యను పరిష్కరించాలని, క్షేత్రస్థాయి ఉద్యోగులకి పనిభారం తగ్గించేలాగా సాంకేతికతను వాడాలని అధికారులను ఆదేశించారు. 2026ను సాంకేతిక ఆధారిత ఏడాదిగా మార్చాలని సూచించారు. సమస్యలతో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రజలు, ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కారు. బెంగార్లపల్లి, వండ్రపాళ్యం, కొడగార్లగుట్ట, కుగిరినపాళ్యం, జమ్మలబండ, రాళ్లపల్లి గ్రామాల్లో మహిళలు నిరసన తెలిపారు. ప్రతిరోజు తాగునీటి కోసం ఆందోళన జరుగుతున్న ఎమ్మెల్యేలు MS రాజు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా TDP అధ్యక్షుడిగా, TTD బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న MS రాజుపై మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో టోల్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన వాహనంలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. వాహనంలో వచ్చిన వ్యక్తులు తాము బంగారం వ్యాపారం కోసం హైదరాబాద్ వచ్చి శ్రీశైల దర్శనానికి వచ్చామని సిబ్బందికి వివరించారు. ఈ ఘటనతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బాలికలు, మహిళల విద్యపై తాలిబాన్లు పూర్తిస్థాయి నిషేధం విధించారు. మహిళలు పాఠశాలకు వెళ్లడంపై శాశ్వత ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తాలిబాన్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. 2021లో అనధికారంగా చేపట్టినప్పటి నుంచి దశల వారీగా ఆంక్షలు విధించిన తాలిబాన్లు ఇప్పుడు సెకండరీతో పాటు ఉన్నత విద్యను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికీ 2 లక్షల మందికి పైగా బాలికలు చదువుకు దూరమైన నేపథ్యంలో తాము తాజా నిర్ణయంతో దేశంలో మహిళల భవిష్యత్ మరింత అంధకారంగా మారింది. مسله کې خلانو جواب دادی لکه څنګه چې تعلیم تر امر ثاني پرې معطل دی د پښتنه یې هم تر امر ثاني پرې معطل دی ځکه هغه پښتنه یې هم داسې ده چې څوک چې پښتنه کوي او غواړي چې داسې یو جواب ترلاسه کړي چې هغه د هغه اراده ورپوره کړي هغه د اوس لپاره ممکن نه ده. మాజీ మంత్రి జోగి రమేష్ ను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల పక్షాన పోరాడుతున్న జోగి రమేష్ కు అండగా ఉంటానని కేతిరెడ్డి తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని మాజీ ఎమ్మెల్యే అన్నారు. రమేష్ అన్నను అదేవిధంగా వాళ్ళ బ్రదర్ గారిని కూడా తప్పుడు కేసులలో నకిలీ మద్యం కేసులు అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
చేస్తున్న దానిని ఆయన బహిరంగంగా ఎత్తి చూపడంతో ఆయన మీద అక్రమంగా కేసు రిజిస్టర్ చేసి దగ్గర 83 రోజులు నిర్బంధించే కార్యక్రమం చేయడం జరిగింది. ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఆయన బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతోంది, ఏ విధంగా ఇబ్బంది పెడుతోందో మనం అందరం చూస్తున్నాం. ఆ రోజు జరిగిన సంఘటనలో హాస్పిటల్లోకి కుటుంబ సభ్యులందరూ పోయినప్పుడు కూడా అక్కడ ఏదో డ్యామేజ్ చేశారని తిరిగి కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు రిజిస్టర్ చేసిన సందర్భం చూసాం. ఇవే కాదు, ఓవరాల్గా కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి, అక్రమ కేసుల పరిస్థితి ఏ విధంగా పెడుతున్నారని ప్రతి ఒక్కరు తెలుసుకున్న పరిస్థితి. మర్డర్లు చేసిన వాళ్లకు, కొట్టిన వాళ్ళ మీద కేసులు లేకుండా కోడి కోసినారని, గొర్రెలు కోసినారని తప్పుడు కేసులు పెడుతున్న సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, కేసులు పెడతామని భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైళ్ళకు పంపిస్తే ఖచ్చితంగా 10 ఇంతలు ఇంకా ఎక్కువగా పనిచేస్తారు. మీరు చూసుకోండి, కావాలి అంటే మొన్న కాకాని గారు కూడా జైలుకి పోయి వచ్చిన తర్వాత, బయటికి పోయి వచ్చిన తర్వాత ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు. అంతకుముందు వారానికి 2 వారాలుగా పెట్టే ప్రెస్ మీట్ ఈరోజు వారానికి 3 సార్లు పెడుతున్నాడు. జోగి రమేష్ అన్న కూడా అదే పద్ధతిలోనే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద పోరాడుతూనే ఉంటాడు, ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాడని చెప్పి తెలియదు. నందిగామకు చెందిన కొలుసు సురేష్ 12 ఏళ్ల క్రితం ఇంట్లో మనస్పర్ధలతో తప్పిపోయాడు. కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో క్రైమ్ పార్టీ సిబ్బంది పీసీలు ఫర్హద్ ఖాన్, రాములు సురేష్ను గుర్తించారు. అతని తల్లిదండ్రులకు అప్పగించగా 12 ఏళ్ల తర్వాత కుమారుని చూసి తల్లి అంజనమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అల్లే కొడుకులు మించిన ప్రేమ ప్రపంచంలో ఏది లేదు చూడు. అల్లే కొడుకులు మించిన ప్రేమ ప్రపంచంలో ఏది లేదు. ఏం చేసాం సురేష్? ఏం పని చేసినావు? గొడవ పెట్టుకున్నాడు. హోటల్ పెట్టినాడా? పిల్లలు ఏం చేసుకోవాలి? ఇళ్ళ కోసం మీటింగ్ ఉంటా. ఎన్నేళ్ళ చూడక 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు చూడక ఏమైంది? అంత బాధ మామూలు సౌకర్యం ఉండేది. పల్నాడు జిల్లా నకిరికల్లి మండలం గుడ్లపల్లిలో పోలీసులు ఉదయం కార్డన్ చర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 41 బైకులు, 2 ఆటోలు, పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో గత ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం కేసులో 18 మందిపై రౌడీ షీటర్లు తెరవడం, గ్రామంలోనే వారు పడుతున్న ఇబ్బందులను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడం వంటి కారణాలతో నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. దులిపాల నరేంద్ర కుమార్ పెదకాకానిలోని అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు దులిపాల నరేంద్ర కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పెదకాకాని మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు మొత్తం 9,60,778 రూపాయలు విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. పొన్నూరులో మాల మహాసభ జైభీం సమూహం ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సభలో ఆయన దళిత మైనార్టీ వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండించారు. దళిత బహుజన పీడిత వర్గాలు కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. ఈ సభలో మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్ కుమార్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 7 సభ్యుల్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు, ఒకరికి ఆరోగ్యం బాగేలాగా ఇంటి దగ్గర ఉన్నాడు, ఒకడు అసలు దాని మీద ఇంట్రెస్ట్ అనేది బయటే ఉన్నాడు, ఒకడు చచ్చిపోయాడు. మరి వీళ్ళందరూ లేనప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు రాశాడని చెప్పి మనం ప్రశ్నించలేకపోవడానికి కారణం ఏంటి? భారత రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావి పెద్దలు చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలించి కూలంకషంగా ఆనాటి భారతీయ సాంఘిక సాంస్కృతిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా ఏ విధంగా రాస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు వడకట్టి ప్రపంచంలో ఆనాడు విజయవంతమైన అనేక వ్యవస్థల నుంచి తీసుకొని భారత రాజ్యాంగంలో కూర్చితే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారో తెలుసా? భారత రాజ్యాంగం ఒక అతుకుల బొంత అన్నారు. ఏమన్నారు? అతుకుల బొంత అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ధైర్యం కోల్పోలా. అదే కాన్ఫిడెన్స్ తోటి అదే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో సమాధానం ఏమేమి చెప్పారంటే అది ప్యాచ్ వర్క్ అని విమర్శిస్తే ఇట్స్ అ ప్యాచ్ వర్క్, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్. ఇది అతుకుల బొంతే కానీ చాలా చక్కగా అతికించాం. ప్రపంచంలో విజయం సాధించిన ఏ రాజ్యాంగ విలువ, ఏ రాజ్యాంగ విధానం కూడా ఎవడ అబ్బ సొత్తు కాదు. అది సార్వజనీయమైనది. ఇట్స్ అన్ యూనివర్సల్ ప్రిన్సిపల్. ఇట్ కెన్ బి అప్లికబుల్. సోదరుడు జాషువా గారు తన స్వస్థాలతో రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి. कारण अंबेडकर మా సహోదరుడు మాకై అష్ట కష్టాలకు బలి అయి, అష్ట కష్టాలు ఎన్ని రకాల కష్టాలు ఉంటే అన్ని రకాల కష్టాలు, అష్ట కష్టాలకు బలి అయి సీమకు పోయి విదేశాలకు పోయి కమ్మరిన విద్వాంసుడు, రాటుదేరిన కమ్మరిన విద్వాంసుడు, వైశ్రాయి మేల్కోలు వందగల దొడ్డవాడతడని చెప్పి జాషువా రాస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ వాడెవడం విమర్శించేదేంటి? వాడు విమర్శిస్తుంటే మనం నోరు మూసుకొని చూసేదేంటి? వాడు తిట్టాడనో వాడు బూతులు తిట్టాడనో మనం బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. పాయింట్ టు పాయింట్, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితం నుంచి మనకు అనేక వివరాలు ఉన్నాయి. ఆ రోజు అన్నారు, ఈరోజు ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వెళ్ళి పిహెచ్డి పూర్తి చేసి ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళి అక్కడ ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి ఈరోజు ఒక మాల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నానంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ హిస్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి సగౌరవం. కేటీఆర్ బృందం నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బృందం కలవనుంది. సింగరేణి టెండర్లో నిబంధనలు మార్చిన సీఎం రేవంత్ రెడ్డి తన బంధువులకు లబ్ధి చేకూర్చారని ఆరోపిస్తూ దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ కోరున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సాక్ష్యాలతో కూడిన నివేదికను గవర్నర్కు సమర్పించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేదని, ప్రజాధనం దుర్వినియోగమైందని బీఆర్ఎస్ బృందం తెలపనుంది. కామారెడ్డి కలెక్టరేట్లోనే పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో సోమవారం 44 కోట్ల విలువైన బియ్యం నిల్వలు కొరత ఉన్నట్లు గుర్తించారు. 3 సీజన్లో కలిపి ఈ మొత్తం బియ్యం మాయమైనట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మిల్లర్లపై చర్యలు తీసుకోకపోవడం, క్రిమినల్ కేసులు, మిల్లులకే మళ్లీ ధాన్యం కేటాయించడం వంటి విషయాలను గుర్తించినట్లు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యల కోసం ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
అమెరికా తూర్పు మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న భారీ మంచు తుఫాన్ కారణంగా మంగళవారం ఉదయం నాటికి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్కిటిక్ శీతల గ్రామాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. టెన్నెసీలోని 2.3 లక్షల మంది, దేశవ్యాప్తంగా 7 లక్షల మందికి పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 12,000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్ సిటీలోని 5గురు, ఇతర రాష్ట్రాల్లో పలువురు చలి తీవ్రతకు ప్రమాదాలకు బలయ్యారు. వైసీపీ ఉదయగిరి నియోజకవర్గ సంస్థాగత సమావేశంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై నమోదైన కేసులను ప్రస్తావిస్తూ వైసీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులు వదిలిపెట్టేది లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐ, సిఐ, డిఎస్పీ స్థాయి అధికారులు వివరాలు సేకరించాలని కార్యకర్తలకు సూచించిన ఆయన ఏ స్టేషన్ చుట్టూ కార్యకర్తలు తిప్పారో రానున్న రోజుల్లో వారిని అదే స్టేషన్ చుట్టూ తిప్పుతామని హెచ్చరించారు. కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ వెళ్ళి మామూలుగా మెట్లు తినడం కాదు, నేరుగా తెచ్చుకొని చంద్రబాబు నాయుడు ఒళ్ళు శుభ్రం చేసి, చంద్రబాబు నాయుడు మనిషిని శుభ్రం చేసి ఇక్కడైనా జాగ్రత్తగా మంచిగా పవిత్రంగా. నల్గొండ జిల్లా బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్ల వ్యయంతో పాఠశాల పూర్తిగా పునర్నిర్మించారు. సెంట్రల్ ఏసీ, డిజిటల్ తరగతులు, ఆధునిక ల్యాబ్స్తో అత్యాధునిక వసతులు కల్పించారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా రూపొందించిన ఈ పాఠశాల ద్వారా ప్రభుత్వ విద్యకు కొత్త ఊపొచ్చిందని మంత్రి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. విశాఖపట్నానికి న్యూజిలాండ్, ఇండియా క్రికెట్ జట్లు చేరుకున్నాయి. ఈ నెల 28న ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 4వ T20 మ్యాచ్ జరగనుంది. ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ఇరు జట్లు క్రీడాకారులు అక్కడి నుంచి బస్సులో రాడిసన్ బ్లూ హోటల్కు వెళ్లారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా సమాచారం. మెరుగైన వార్తా సమాచారం కోసం చూస్తూనే ఉండండి AP23 న్యూస్.